Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియోని ఏంటంటే ఒకవేళ మీరు షార్ట్స్లో చూస్తే కనుక లేటెస్ట్ వీడియోలోకి వెళ్ళి చూడండి. ఏంటి అని అంటే ఇది జేఎన్టీయు అనంతపూర్ కావచ్చు, జేఎన్టీయు హైదరాబాద్, జేఎన్టీయు కాకినాడ, జేఎన్టీయు గాజువాక అండ్ జేఎన్టీయు విజయనగరం ప్రతి ఒక్కరికి ఎవరెవరికైతే R22, R23, R20 సిలబస్లలో ఉన్నటువంటి ఈవెన్ R18 వాళ్ళకి కూడా ఉన్నటువంటి మ్యాట్రిసెస్ యాక్చువల్గా ఫస్ట్ ఇయర్స్కి వచ్చేసి 2 యూనిట్స్గా డివైడ్ చేశారు. నార్మల్ బేసిక్స్, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, తర్వాత ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్, కేలీ హ్యామిల్టన్, అదొక చాప్టర్. ఇది నార్మల్ బేసిక్స్ ఏంటి, ఇక్కడ మనకి సొల్యూషన్స్ ఎలా కనుక్కుంటాము, ఎక్లాన్ ఫామ్, నార్మల్ ఫామ్, ర్యాంక్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయి. వాటిల్లో ఇప్పటి వరకు నేను ఒక 10 ఇయర్స్ అంటే డిఫరెంట్ రెగ్యులేషన్స్ R16, R15, R18 అంటే ఇయర్ వైజ్ రెగ్యులేషన్ కాదండి, ఎప్పుడెప్పుడైతే రెగ్యులేషన్స్ మారాయో వాటిలో ఉన్నటువంటి షార్ట్ క్వశ్చన్స్ అంటే కాన్సెప్ట్ సేమ్, ద రెగ్యులేషన్ ఈజ్ డిఫరెంట్. టిల్ R22 వరకు రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ అనేవి నేను బోర్డు మీద ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోని మాత్రం క్లియర్గా చూడండి, ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ క్లాస్ గ్రూప్స్కి, వాట్సాప్ గ్రూప్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి, ఏ ఒక్కరు ఫెయిల్ అవ్వద్దు, అదే మన ఎయిమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రతి ఒక్కటి సాల్వ్ చేయాలంటే మన ప్లేలిస్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాట్రిసెస్ వీడియో చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. తర్వాత మీకు చాలా ఐడియా వస్తుంది ఎలా సాల్వ్ చేయాలనేది. చూడండి, ఒక్కొక్క ఇయర్ వైజ్ నేను చెప్పాను, ఇవే కాకుండా నేను ఇంకా చెప్తానండి, బోర్డు సరిపోలేదు. ఇది ఫస్ట్ ర్యాంక్ అడిగారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు నా ప్లేలిస్ట్లో ర్యాంక్ కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. ఈవెన్ లేటెస్ట్ వీడియోస్లో కూడా 1, 2, 3, 2, 3, 4, 3, 4, 5 ఇది నేను కాంపిటేటివ్ పర్పస్లో కూడా చెప్పాను. ఇక్కడ ఎండ్ అయినటువంటి నెంబర్తో స్టార్ట్ అవ్వడం, లేదంటే ఈ మిడ్ నెంబర్ చూడండి, మిడిల్ నెంబర్ 2, 3, 4 మళ్ళీ 3, 4, 5 ఈ విధంగా స్టార్ట్ అయినప్పుడు ర్యాంక్ ఎలా కనుక్కోవాలని 2 మెథడ్స్ చెప్పాను. ఒకటి ఎక్లాన్ ఫామ్ ఆ రో ఆపరేషన్ యూజ్ చేయడము, ఓకే, అండ్ ఆర్ఎల్స్ దీన్నే మనం AD - BC. మీకు క్లారిఫికేషన్ కోసం డిటర్మినెంట్ మెథడ్ కూడా చెప్పాను, అలా చేయండి. 1 మార్క్కి అడిగితే మీరు ఎంత షార్ట్లో చేస్తే అంత బెస్ట్, 2 మార్క్స్కి అడిగితే కొంచెం 2-3 స్టెప్స్ అన్న వేయండి అమ్మా, ఆ విధంగా కనుక్కోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, 3 ఈక్వేషన్స్ ఇచ్చారు నాకు ఇక్కడ ఇచ్చేసి ఆర్ కన్సిస్టెంట్ ఆర్ నాట్ అని అడుగుతున్నారు. ఇది కన్సిస్టెంట్ అవుతుందా కాదా అని అడుగుతున్నారు. షార్ట్కి ఇచ్చినప్పుడు మీకు తెలుసు కన్సిస్టెంట్కి ఇన్కన్సిస్టెంట్కి ఎలా చెక్ చేయాలి, నో సొల్యూషన్ ఏంటి, యూనిక్ సొల్యూషన్ ఏంటి, ఇన్ఫైనైట్ సొల్యూషన్, ఇచ్చినటువంటి రెగ్యులేషన్ బట్టి మీరు సాల్వ్ చేయండి. ఫస్ట్ లాంగ్ ప్రిపేర్ అయితే ఈ క్వశ్చన్ ఈజీగా చేస్తారు. ఓకే మేడం, సొల్యూషన్స్ కూడా ఇవ్వండి అంటే నాకు టైం ఉంటే ఎవ్రీడే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ 14th or 15th నుంచి ఇప్పటి వరకు అయితే మీరు ఈ క్వశ్చన్స్ చూసి ప్లేలిస్ట్ తీసుకుంటే మోర్ దెన్ ఎనఫ్, ఓకేనా. అండ్ ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ రెడ్యూసింగ్ ఎక్లాన్ ఫామ్ ఈ విధంగా మెన్షన్ చేశాడు. ఇది 2 మార్క్స్ క్వశ్చన్కి అడిగారండి. 1 మార్క్ అయినప్పుడు డైరెక్ట్ ర్యాంక్ అడుగుతారు. ఒకవేళ ఎక్లాన్ ఫామ్ అడిగారు అని 1 మార్క్లో అంటే అందులో ఏదో ఒక లాజిక్ ఉంటుంది, 1-2 స్టెప్స్లో ఆన్సర్ వస్తుంది, ఓకేనా. ఇది ఎక్లాన్ ఫామ్ అంటే మనం అప్పర్ ట్రయాంగులర్లోకి కన్వర్ట్ చేసినప్పుడు దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్ వెరీ ఈజీ. ఓకే, తర్వాత చెక్ వెదర్ ద మ్యాట్రిక్స్ I0000I0I0 ఈజ్ స్క్యూ హెర్మిషన్ ఆర్ నాట్. నేను ఒక్కటి చెప్తున్నాను, హెర్మిషన్ అన్నప్పుడు మన బేసిక్ చూడండి, హెర్మిషన్ అన్నప్పుడు ఏమని చెప్పాను, A bar whole transpose is equal to ఏంటిది, A bar whole transpose is equal to A అయితేనేమో హెర్మిషన్, A bar whole transpose is equal to -A అయితేనేమో స్క్యూ హెర్మిషన్. ఇవి నేను చెప్పాను కాన్సెప్ట్లో, ఇలా ఉంటే హెర్మిషన్, ఇలా ఉంటే స్క్యూ హెర్మిషన్. అంటే మీకు ఇది ఇచ్చారు కదా బిడ్డ, దీనికి మీరు ఏం చేయాలి అంటే కాంజుగేట్ మ్యాట్రిక్స్, ఏ బార్ ఈజ్ నథింగ్ బట్ కాంప్లెక్స్ మ్యాట్రిక్స్. ఓకే, దీనికి కాంజుగేట్ రాసిన తర్వాత దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే -A వచ్చింది అనుకోండి, ఓకే, దెన్ ఇట్ ఈస్ ఏ స్క్యూ హెర్మిషన్ ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ నాట్ ఏ స్క్యూ హెర్మిషన్ అని రాయండి, దట్స్ ఇట్. తర్వాత ఇఫ్ A is Hermitian matrix, ఇది చాలా సార్లు రిపీట్ అయిందండి. ఇఫ్ A is a Hermitian matrix, B is skew Hermitian, prove that B plus IA is a skew Hermitian. ఇది చెప్పానని అనుకుంటున్నాను. ఒక్కసారి అన్ని వీడియోస్ చూసినాక చెప్పకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా చెక్ చేసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను, వెరీ ఈజీ. ఓకే, అండ్ ఇది కూడా చాలాసార్లు అడిగారండి ఈ స్టేట్మెంట్లు. ఇది 2 మార్క్స్, 3 మార్క్స్, ఈవెన్ మీకు షార్ట్ 1 మార్క్లో అడగవచ్చు,
అండ్ లాంగ్లో ఏబీ బిట్లలో కూడా ఇస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఏ ఈజ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ప్రూవ్ దట్ ఏ ట్రాన్స్పోజ్ అండ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో ఆర్థోగోనల్. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, నేను ఇది చెప్పాను పక్కా చూసుకోండి. ఏ అనేది ఆర్థోగోనల్ అయితే ఏ ట్రాన్స్పోజ్ ఆర్థోగోనల్ అని చూపించాలి, అండ్ ఏ అనేది ఆర్థోగోనల్ అయితే ఏ ఇన్వర్స్ కూడా ఆర్థోగోనల్ అని చూపించాలి. చాలా క్లియర్గా ఉంది చూడండి. తర్వాత స్టేట్ ద కండిషన్స్. ఇంకొకటి, ఇది ఇంటర్మీడియట్ కాదు, డైరెక్ట్ ఇదే క్వశ్చన్ వస్తుంది అనడానికి కొన్ని థీరమ్స్ మాత్రం ఇలాంటి స్టేట్మెంటెడ్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయగలం. కానీ ప్రాబ్లమ్స్ రావాలంటే మీరు మెథడ్స్ అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ తెలుసుకోండి. బికాజ్ మీరు ఇంజనీరింగ్ పీపుల్ అప్లికేషన్ ఓరియంటెడ్ స్టడీ అండి, బట్టి కాదు. ఓకే, ఇలా అంటున్నాను అనుకోవద్దు. చాలామంది లాస్ట్ మినిట్లో వస్తే డైరెక్ట్ క్వశ్చన్స్ చెప్పండి మేడం అంటారు. ఎందుకంటే మన ఆంధ్ర తెలంగాణ స్టేట్లో చాలామంది ఓన్లీ 15 క్వశ్చన్స్ చదువుకొని మ్యాథ్స్ 1A 1B 2A 2B పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ అలా కాదండి, ఇది అప్లికేషన్ ఓరియంటెడ్. ఎవరైతే ఏఎంఎల్ కావచ్చు, సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటున్నారో, కంప్యూటర్ బేసిక్స్, మ్యాట్లాబ్, ప్రతి దాంట్లో మనకి మ్యాట్రిసెస్ అప్లికేషన్స్ యూజ్ అయితే ఫ్యూచర్లో, అందుకని మీకు ఇది ఇంజనీరింగ్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా. తర్వాత స్టేట్ ద కండిషన్స్ వెదర్ ద సిస్టమ్. క్లియర్గా వినండి ఏమని అడుగుతున్నారు. వెరీ సింపుల్. స్టేట్ ద కండిషన్స్ వెదర్ సిస్టమ్ ఆఫ్ ద నాన్ హోమోజీనియస్ అంటే x = b అనేది విల్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్, విల్ హ్యావ్ ఇన్ఫినిట్ సొల్యూషన్ అండ్ విల్ హ్యావ్ నో సొల్యూషన్. మనకు తెలుసు ఏంటిది, నెంబర్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ఏ = ర్యాంక్ ఆఫ్ ఏబి = నెంబర్ ఆఫ్ అన్నోన్స్. ఉంటే ఏమవుతుంది, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ర్యాంక్ ఆఫ్ ఏబి. ఉంటే ఏమవుతుంది, ఆర్ దీస్ ఆర్ ఈక్వల్ అండ్ దిస్ ఈజ్ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్. ఉంటే నో సొల్యూషన్ ఏంటి, ఇన్ఫైనైట్ సొల్యూషన్ ఏంటి, ఓన్లీ వన్ వర్డ్లో 3 ఆన్సర్స్ మనం రాయొచ్చు. ఓకేనా, కంపల్సరీ చూసుకోండి. అదేవిధంగా x = 0 అయినప్పుడు కూడా అడుగుతారు. ఓకేనా, స్టేట్మెంట్స్ని కూడా అడుగుతారు, డెఫినేషన్స్ని. తర్వాత ఇక్కడ 1 2 3 చూడండి, ఫైండ్ ద ర్యాంక్ అన్నారు. ఇలా ఫైండ్ ద ర్యాంక్ అన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. బట్ AD - BC అనేది చేయకండి. ఏదైతే మనకు రాదు అనుకున్నప్పుడు ఆ మెథడ్లో చేయండి. బట్ బెటర్ టు యూజ్ ద ఆపరేషన్స్, రో ఆర్ కాలమ్ ఆపరేషన్స్. రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ టు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఫాలోయింగ్ మ్యాట్రిక్స్ టు అప్పర్ ట్రయాంగులర్ అంటే ఎక్లాన్ ఫామ్ యూజ్ చేసి మాత్రమే మనం అప్పర్ ట్రయాంగులర్ చేస్తాము. అంటే ఓన్లీ ద రో ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేసి ర్యాంక్ కనుక్కోండి అంటున్నారు. 1 2 3 2 5 7 3 1 2. ఇది ఏంటంటే ఒక్కొక్కసారి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లాగా మీకు రిపీట్ అయితే కనుక, అంటే ఈ ఎలిమెంట్ అలా ఉన్నప్పుడు కూడా మన ర్యాంక్ ఏంటో చెప్పాను మన వీడియోలో. దీనికి సింపుల్, వెరీ సింపుల్. మీరు ఇది 1 కాబట్టి రెండింటిని 0 చేయండి, దాన్ని ఆటోమేటికల్గా ఏదో ఒక రో ఆర్ కాలమ్ 0 అయిపోతే, రోస్ జీరోస్ అయిపోతే ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇస్ కాల్డ్ ద ర్యాంక్ అనొచ్చు. తర్వాత చూడండి, షో దట్. ఇలాంటి మ్యాట్రిక్స్ కంపల్సరీ అడుగుతున్నారు. హెర్మిషన్, స్క్యూ హెర్మిషన్ మీద, ర్యాంక్ మీద షార్ట్ మీకు 2 మార్క్స్ వచ్చేస్తాయి షార్ట్లో. షో దట్ ద మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు, 3i 2 + i - 2 + i - i ఈజ్ స్క్యూ హెర్మిషన్. స్క్యూ హెర్మిషన్ అంటే ఏమని చెప్పాను, మీరు కాంప్లెక్స్ మ్యాట్రిక్స్కి కాంజుగేట్ రాయాలి, అంటే ఏ బార్ రాయాలి. కాంజుగేట్ అంటే ఏంటిది, i ప్లేస్లో -i రాయాలి. రాసిన తర్వాత దానికి ట్రాన్స్పోజ్ రాస్తే రిజల్ట్ అనేది -a వస్తే దెన్ యూ కెన్ సే దట్ ద మ్యాట్రిక్స్ ఈజ్ స్క్యూ హెర్మిషన్. ఈజ్ ఇట్ క్లియర్? కావాలంటే మన వీడియోస్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. తర్వాత ఇది లాంగ్లో కూడా రిపీట్ అవుతుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి సచ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇక్కడ ఏమి ఏ లేదు, ఎక్కడుంది ఏ, ఇక్కడ ఉంది రైట్. హ్యాస్ నో సొల్యూషన్ అంటే డైరెక్ట్ ఇచ్చారు, మీరు ఏ రాయండి, ఏబి రాయండి. ఓకే, ఏబి రాసి ఏబి రాసి దాని ర్యాంక్ ఒక స్టెప్లోనే వచ్చేస్తుంది. కనుక్కుంటే మరి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ అవుతుందా, ర్యాంక్ ఆఫ్ ఏ నో సొల్యూషన్ అంటే మనకు తెలుసు కదా, బోత్ ఆర్ ఈక్వల్ అవుతుందా, ఇట్ ఈస్ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అవుతుందా, దెన్ యూ కెన్ స్టేట్ దట్ ఇట్స్ హ్యాస్ నో సొల్యూషన్. ఓకే, తర్వాత డిఫైన్ హెర్మిషన్. వెరీ ఇంపార్టెంట్, చెప్తున్నాను కదా, డిఫైన్ హెర్మిషన్ అండ్ స్క్యూ హెర్మిషన్. కంపల్సరీ డెఫినేషన్స్ మీరు నేర్చుకోవాలి. మ్యాట్రిసెస్లో ఉన్న ఈవెన్ సింగిల్ డెఫినేషన్ కూడా వదిలేయద్దండి. ఇప్పుడు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జస్ట్ నోట్ డౌన్, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి. చూడండి,
దీని కంటిన్యూషన్ ఏంటంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇంకా కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి. ఇవి మొత్తం వచ్చేసి మనకు మ్యాట్రిసెస్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్లో ఉంటాయండి. ఒకవేళ వీడియో లెంతీ అయితే కనుక సెకండ్ యూనిట్ అనేది వీలైతే కంటిన్యూ చేస్తాను ఇందులోనే, లేదంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాము. బట్ ఆల్ యూనివర్సిటీస్ ఆల్ రెగ్యులేషన్స్ మ్యాట్రిసెస్ ఉన్న అటానమస్ కాలేజ్ కావచ్చు, అఫిలియేటెడ్ కావచ్చు, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయినటువంటి కంటెంట్. దీస్ ఆర్ షార్ట్ క్వశ్చన్స్. ఓకే, 2-3 మార్క్స్, కొంతమందికి 2-3 మార్క్స్ R18 రెగ్యులేషన్ అండ్ R20 రెగ్యులేషన్ అండ్ R23 వాళ్ళకి కాకినాడ అనంతపూర్ వాళ్ళకైతే 2 మార్క్స్ ఉన్నాయండి. JNTU హైదరాబాద్ వాళ్ళకైతే 1 మార్క్ ఉంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K సచ్ దట్ ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా సాల్వ్ చేసాము. నేను లేటెస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను. ఏం లేదండి, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, అందులో K ఉంది. ఏమంటున్నారు? such that the rank of the matrix is 2, find K. Rank of the matrix is 2 అని అంటే మనకి తెలుసు AD minus BC and determinant of A which is equal to 2 అయితే దీని det, then automatically you will get K value. That's the answer. Okay, సాల్వ్ చేయండి. డిఫైన్ ఎక్లాన్ ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ విచ్ ఈజ్ అన్ ఎక్లాన్ ఫార్మ్. అంటే ఎక్లాన్ ఫార్మ్ అంటే ఏంటి, మనం ఏమేమి ఆపరేషన్స్ యూజ్ చేస్తాం, డెఫినేషన్ ఉంది కదా, దాన్నే ఒక A11 A12 మ్యాట్రిక్స్ తీసుకొని క్లియర్గా ఇవ్వండి. వెరీ షార్ట్కి వచ్చినప్పుడు ఎక్లాన్ ఫార్మ్ ఏంటో రాయండి. మనం వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, అవునా అండి. అండ్ యూజ్ ద రోస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఓన్లీ, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈజ్ కాల్డ్ ద ర్యాంక్. ఆ విధంగా మీరు ఎక్లాన్ ఫార్మ్ డిఫైన్ చేయండి. తర్వాత డిఫైన్ స్క్యూ హెర్మిషన్ అండ్ ఆర్థోగోనల్. ఇది చాలా సార్లు అడిగారండి. స్క్యూ హెర్మిషన్ అండ్ ఆర్థోగోనల్ ఇక్కడ కూడా అడిగారు. చూడండి, డిఫైన్ స్క్యూ హెర్మిషన్ అండ్ సిమెట్రిక్, ఆర్థోగోనల్ అండ్ నల్. అంటే ప్రతి డెఫినేషన్ మీకు వచ్చి ఉండాలి. అండ్ డిఫైన్ స్క్యూ హెర్మిషన్ ఆర్థోగోనల్ అంటే ఏంటి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X సచ్ దట్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ 2. అంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది 2 అయినప్పుడు ఈ X వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. అంటే ఎప్పుడు అవుతుంది మనకి ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అన్నప్పుడు, దిస్ డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 2 అనండి, డెట్ 2 చేసినప్పుడు దెన్ యూ విల్ గెట్ X వాల్యూ. దట్ ఈస్ ఆన్సర్. ఫైండ్ ద ర్యాంక్. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. దీని ర్యాంక్ మీరు ఏ విధంగా రో ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేస్తారా, కాలం యూజ్ చేస్తారా మీ ఇష్టం, బట్ ఫైండ్ ద ర్యాంక్ అలా ఇచ్చినప్పుడు. తర్వాత ఇఫ్ A అండ్ B ఆర్ ద స్క్వేర్ మ్యాట్రిసెస్ ఆఫ్ సమ్ ఆర్డర్ దెన్ ప్రూవ్ దట్ AB ప్లస్ BA ఈజ్ సిమెట్రిక్. ఇది మనకి ప్రాపర్టీస్లో నేను చెప్పాను, ఒకసారి చెక్ చేసుకోండి. డిఫైన్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్. సిమెట్రిక్ ఏంటి, స్క్యూ సిమెట్రిక్ ఏంటి, హెర్మిషన్ ఏంటి, స్క్యూ హెర్మిషన్ ఏంటిది, అండ్ ఆర్థోగోనల్ ఏంటిది, నల్ మ్యాట్రిక్స్ ఏంటిది. ఈ విధంగా ప్రతి ఒక్క మ్యాట్రిక్స్ డెఫినేషన్ చూసుకోండి. వాట్ ఈజ్ ఎక్లాన్ ఫార్మ్ అండ్ వాట్ ఈజ్ ద నార్మల్ ఫార్మ్, వాట్ ఈజ్ ద ర్యాంక్. ఓకే, ఇవన్నీ చూసుకొని వెళ్ళండి. షూర్ షార్ట్ లాంగ్, కొంతమందికి 5 మార్క్స్ ఉన్నాయి యూనిట్ నుంచి షార్ట్లో, అండ్ కొంతమందికి 2 మార్క్సే ఉన్నాయి, 1 మార్క్. కొన్ని రెగ్యులేషన్స్ వాళ్ళకి 2 to 4 మార్క్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ కంటెంట్ అండి. వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ బేటా. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీలైతే ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం.